3132 కిలోమీటర్లు నేను నడిచాను. ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది. మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే, నా స్పీచ్ చూస్తుంటే నేను పదే పదే చెప్పేవాడిని, ఒక బటన్ నొక్కితే భోజనం వస్తుంది, ఒక బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం, ఒక బటన్ నొక్కితే ట్యాక్సీ వస్తుంది, కానీ ఒక బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం మీ దగ్గరికి రావట్లేదు, ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని ఆనాడు చెప్పాను. అందుకే ఈరోజు మన మిత్ర, ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం, ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభించడం జరుగుతుంది. యువగలం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే నాకు అవకాశం కలిగింది. పొద్దున నేను బస్ దిగి పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి బస్ ఎక్కే వరకు ప్రజలతో ఉన్న, కార్యకర్తలతో ఉన్న, నాయకులతో ఉన్న, ఊరు నుంచి ఊరు నేను నడిచేటప్పుడు కూడా అక్కడ ప్రజలతో మాట్లాడేవాడిని, లేదంటే కార్యకర్తలతో మాట్లాడేవాడిని, నాయకులతో మాట్లాడేవాడిని, వాళ్ళ సమస్యలు నేను తెలుసుకునేవాడిని. అది జరిగినప్పుడు నేను రైతుల్ని కలిసా, మహిళల్ని, విద్యార్థుల్ని, కుల వృత్తుల వాళ్ళని కూడా కలుస్తాం జరిగింది. వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళు ఒకటే అడిగారు, పద్దాక మమ్మల్ని మా కాస్ట్ సర్టిఫికేట్ ఉందంటే ప్రతి ఇన్ని నెలలకు ఒకసారి మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది మళ్ళీ మేము అధికారుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, పవర్ బిల్ చెల్లించాలంటే ఎందుకు సీమ్లెస్గా మేము చెల్లించలేకపోతున్నాం, లేదంటే ఆర్టీసీ టికెట్ తీసుకోవాలన్నా మేము బస్ ఎక్కిన తర్వాత ఎందుకు తీసుకోవాలి, ముందర మేము ప్లాన్ చేసి ఎందుకు తీసుకోకూడదని పదే పదే నన్ను అడగటం జరిగింది. ఇంతేకాకుండా మీరు చూస్తే గత 5 సంవత్సరాల పరిపాలనలో నేను అనేక సందర్భాల్లో సర్టిఫికేట్ రానికుండా చేసిన పరిస్థితులు, అంటే అది చూసిన తర్వాత ఎందుకు అట్లా ఉండాలి. మీరు చూస్తే దుగ్గిరాల నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే, దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే సర్టిఫికేట్ ఆనాడు ఇవ్వలేదు, కావాలని బీసీ సర్టిఫికేట్ ఇవ్వలేదు. సో ఆ రోజు నాకు అర్థమైంది, సిస్టంలో ఒక లోపం ఉంది, ఇది కరెక్ట్ చేయాలి, ఎవరు ఇట్లా సర్టిఫికేట్ కోసం ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో మొదలైంది. మీరు చూస్తే ఇప్పుడు అందరి జోబులో, ప్రతి ఇంట్లో మా అంచనా ప్రకారం 60% మందికి స్మార్ట్ ఫోన్ అనేది ఈరోజు ఉంది. దాంట్లో ప్రధానంగా వాట్సాప్ అనేది అందరు ఇన్స్టాల్ చేసుకుంటారు, మీరందరూ కూడా వేలాది గ్రూపుల్లో ఉంటారు. నాకు కూడా ప్రభుత్వం పొరపాట్లు చేస్తే నాకు కూడా ఇక్కడున్న మీడియా మిత్రులతో సహా ప్రజలు కూడా మెసేజ్లు చేస్తాం జరిగింది. సో అప్పుడు నాకు వచ్చిన ఆలోచన, అంటే యువగలం పాదయాత్రలోనే లేదు, వాట్సాప్తో వర్క్ చేయాలి, అదొక ప్లాట్ఫామ్, అందరూ వాడే ప్లాట్ఫామ్ అని ఆలోచించి నేను సంధ్య గారికి మేము అవుట్రీచ్ చేసి కలిసిన తర్వాత ఒక ఇనిషియల్ డిస్కషన్ అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ప్రపంచంలోనే ఎక్కడ ఇన్ని సర్వీసెస్ ఒకేసారి ఒకే ప్లాట్ఫామ్ అయినా తీసుకురాలేదు, బిట్స్ అండ్ పీసెస్ వచ్చినాయి. సో ఆర్టీసీ చేసి ఉండొచ్చు, లేదంటే మున్సిపాలిటీ చేసి ఉండొచ్చు, ఎవరు వాళ్ళు చేశారు, యాజ్ అ స్టేట్ ఎవరు చేయలేదు, ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, మీరు చేయగలుగుతారా, అవుతుందా, మార్పు మీరు సిస్టంలో తీసుకురాగలుగుతారా అని నన్ను అడిగారు. సో అక్టోబర్ 22, 2024లో ఢిల్లీలో MOU ఒప్పందం కుదుర్చుకుంటాం జరిగింది. ఆ రోజు నేను ఛాలెంజ్ స్వీకరించాను, డిసెంబర్ నెలాఖరికల్లా లాంచ్ చేస్తామని మేము చెప్తాం జరిగింది. వాస్తవంగా 1 నెల ఎక్కువ తీసుకున్నాం. సో 3 నెలలు 9 రోజుల తర్వాత, అంటే MOU సంతకం పెట్టిన 3 నెలలు 9 రోజుల తర్వాత ఇది లాంచ్ చేస్తాం జరిగింది. ఇది మీరు ఒక్కసారి చూస్తే 36 డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్. మొదటి విడతలో 161 సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం. మా టీం చెప్పొద్దన్నారు, బట్ నేను చెప్తున్నాను, ఈరోజు రెండో విడతలో 360 సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము. దెర్ ఇస్ నో డిబేట్, నో డిస్కషన్, వీ విల్ లాంచ్. సో ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికేట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో భాగంగా మీరు చూస్తే నేను కూడా మా టీంని పదే పదే అడిగింది, ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ QR కోడ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు నాకు తెలుసు, అందుకే ముందలే ప్రియం చేస్తున్నా. QR కోడ్ అనేది ప్రతి సర్టిఫికేట్ పైన ఉంటుంది. ఆ QR కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది. ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి, వివరాలు ఏంటి వెబ్సైట్ పైన కనపడుతుంది. సో ఎవరు ఫేక్ సర్టిఫికేట్లు,
జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు. అది బ్లాక్ చైన్ మీద కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం.